మరి పుట్ట నరసింహన్న గారికి, మరి పటాపిటిసి గోవర్ధన్ గారికి, మరి మండల్ వాజీ ఏకకాలంలో మరి అప్పుడు ప్రభుత్వం ఫామ్ కాగానే మరి ఏకకాలంలో మరి రైతు మొత్తం గర్వించే విధంగా దేశంలో ఎక్కడ లేనటువంటి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదే విధంగా రైతు భరోసా కింద మరి ఈ రోజు ఏకకాలంలో ఒకటేసారి 9 రోజుల్లో క్లియర్ చేయడం. మరి 6,500 ఇంచుమించు మన మండలంలో రైతులు ఉన్నారు. దాంట్లో ఒక 200 300 రాలేవని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. అది కూడా తొందరలో క్లియర్ అవుతాయి. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో మరి బస్సు ఫ్రీ కానీ, మరి రైతులకు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మన రేషన్ కార్డులు గిట్ట ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఉచిత గ్యాస్ కానివ్వండి, మరి ఉచిత విద్య, మన ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో మేనిఫెస్టో పెడుతూ ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మండలు రథసారథి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించినందుకు సంతోషం. ఏకతాటిగా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మన కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని, అట్లాగే మన మండలంలో 6,500 మంది రైతులుంటే 6,200 మందికి ఏకతాటిగా రైతు భరోసా వచ్చింది. ఇంకొక 300-400 మందికి కొంత రాలేదు, ఎందుకంటే 15 ఎకరాల వరకు నిన్నటికి క్లియర్ అయింది. మొత్తానికి రైతు భరోసా రావడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నందుకు మేమంతా మా మండలం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు. ఎందుకంటే ఇంత పండగ వాతావరణం నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధాని